వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటి మీద గుంపు తండాలో ఊరి మధ్యలో పూర్వకాలం నుంచి ఉంటున్న పాడుబడ్డ బావి వ్యర్థ పదార్థాలతో నిండిపోవడం వలన కుళ్ళు వాసన, వాటితో పాటు విష జ్వరాలు రావడం ఊరిని కలవరమే పెడుతుంది. గుంపు మీద ఉన్న బావి ఓనర్ మాట్లాడుతూ, నాకు తగిన స్తోమత లేక దానిని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి విన్నవించుకున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా మాట్లాడుతూ, ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ఉపయోగం లేదని, అదేవిధంగా ఊర్లో ఉన్న వ్యర్థ పదార్థాలను పాడుబడ్డ బావిలో వేస్తున్నారు. ఇప్పటి నుంచి అయినా ఊరు బాగు కోసం మేము కూడా పలుమార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పగా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా అడిగినా కూడా ఏమీ ఇవ్వట్లేదని వాళ్ళు ఈ విధంగా వాపోయారు. పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ, గతంలో కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఎన్నోసార్లు చెప్పండి, కానీ వాళ్ళని ఒక లెటర్ రూపంలో మాకు అందజేయాలని నేను గ్రామస్తులతో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి మీరు లెటర్ ఇస్తే నేను మాపై అధికారులకి ఫార్వర్డ్ చేస్తాను. అదేవిధంగా ఆ బావికి సంబంధించిన 3 అన్నదమ్ములు ఉండటం, ఆ 3ని నాకు ఒక లెటర్ రూపంలో ఇస్తే గ్రామస్తులతో చెప్పి తగు చర్యలు తీసుకుంటూ అంటున్న సెక్రటరీ, ఇప్పటికైనా ఆ బావిలో వ్యర్థ పదార్థాలు వేయకుండా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ బావిని పూడ్చాలని కోరుకుంటున్నారు. జిల్లా సింగరేణి మండలం శివారు పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది. మా పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 120లో గల భూమిలో మాకు గత 50 సంవత్సరాల క్రితం ఒక బావి తీపించడం జరిగింది. ఆ బావి ఒక 30 సంవత్సరాల వరకు మంచి సాగులోనే ఉన్నది. తర్వాత అది మాకు మేము బోర్ వ్యవస్థ వలన మేము బోర్ వేయించుకోవడం జరిగింది. ఆ బావిలో అట్లనే శిథిలావస్థలోనే పడి అది బూడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంటే విష జ్వరాలు సోకి చాలా మందికి దోమలు పెడతా ఎక్కువ అవడం వల్ల అది విషంగా మారుతుంది బావి. తక్షణమే గవర్నమెంట్కి స్పందించిన ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినాము, సర్పంచ్ గారికి తెలియజేసినాము. మేము నిర్మాణం ఆల్రెడీ బూడిపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఇప్పటివరకు అది నిర్మాణం కూడా జరగలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు బూడిపించగలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుండి విష జ్వరాలు సోకి ఇక ప్రతి ఒక్కరికి జ్వరాలు సోకుతున్నాయి. నాకు కనీసం నా ఇంటి నేను పక్కనే ఉన్నా, నాకు కూడా జ్వరం వచ్చింది. దీని మీద స్పందించగలని కోరుకుంటున్నాను. ఇలా సింగరేణి మండలం పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ సార్. మా గ్రామంలో మా ఊరు పక్కన ఒక బిల్డింగ్ పక్కన ఒక బావి ఉన్నది సార్. అది చాలా పాతకాలం నాటి బావి. అది ఇప్పుడు ఒక కుళాయి టైప్ మారి దాంట్లో మొత్తం విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊర్లో, గ్రామంలో. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మేము పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊర్లో ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో దోమలు వచ్చి జ్వరం వస్తూ ఉంది. మేము ఎవరికి చెప్పించినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్. కావున మా గ్రామంలో అది ఒక బిల్డింగ్ పక్కనే ఉంది. ఆ బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. శీతలావస్థగా మారుతుంది. అక్కడ పక్కన బావి కూలాయి టైప్ మారి ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దానికి స్పందించి సెక్రటరీ గారు, గవర్నమెంట్ గారు స్పందించి ఆ బావిని బుడిపించి మా ఊరిలో జ్వరాలు రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆ బావిలో ఇప్పుడు ఎండాకాలం ఎవరైనా ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా, శుభకార్యాలు చేసినా చెత్త చెదరం వచ్చి దాంట్లో తీసుకొని చేస్తూ ఉంటారు సార్. ఆ బావిలో ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు కుళ్ళుడు వాసన వచ్చి ఆ ఇంటి పక్కన దగ్గర 5-6 ఇళ్ళ పక్కన అది చాలా ప్రభావం ఉంది సార్. అక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి సార్. షాపులు వెళ్ళే వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి సార్, డెంగ్యూ జ్వరాలు. దోమలు బాగా గుడ్లు పెరిగి లోపల విష జ్వరాలు చాలా వస్తూ ఉంది పాటిమీద గుంపులో. మా సెక్రటరీ గారికి ఎన్నిసార్లు చెప్పినాం మేము, మా ఎంపీడీఓ గారికి కూడా చెప్పినాం సార్ బావి విషయంలో. గతంలో ఇప్పుడు సర్పంచ్ గారు కూడా రాజీనామా చేశారు. ఆయనకు గతంలో చెప్తున్నాం మేము. ఆ బావిని గురించి మా గ్రామంలో సిగ్నల్ వ్యాధులు రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది. అక్కడ మాది 50 సంవత్సరాల క్రితం నా ఇంటి పక్కనే నాదే బిల్డింగ్ ఉంది. అక్కడ చిన్న మనవరాలు నాకు ఉన్నారు. ఆ బావి మొత్తం పాత వ్యవస్థలో పడి మొత్తం మురుగు వాసన వస్తుంది. దానివల్ల గ్రామంలో మొత్తం టోటల్గా మొత్తం విష జ్వరాలు వచ్చి బారిన పడ్డారు ఊరంతా. సెక్రటరీకి చెప్పినా బ్లీచింగ్ పౌడర్ ఇవ్వట్లేదు. ఇప్పటికే 3 సార్లు 4 సార్లు బతిలాడినా ఇవ్వట్లేదు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం అంటే చల్లట్లేదు సెక్రటరీ గారు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ అలాగే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అని బ్లీచింగ్ పౌడర్ అంటారు కానీ ఇవ్వట్లేదు. వచ్చి చూడట్లేదు, దాన్ని ఎవడు రెస్పాన్సిబుల్ చేయట్లేదు. మీరు కూడా స్పందించి ఈ బావిని బుడిపించి ఆ ఇల్లు ఇప్పుడు దాదాపు మేము ₹1 కోటి పెట్టి కట్టించాము. ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉంది ఇల్లు. మొత్తం బావి మొత్తం ఒర్లి కిందికి వచ్చేసింది. మొత్తం ఆ పారి కూడా కిందికి వచ్చేసింది. రేపో ఎల్లుండిలో కూలిపోయే పరిస్థితిలో ఉంది. దాన్ని గవర్నమెంట్ వల్ల ఈ సెక్రటరీ వీళ్ళంతా గ్రామ పంచాయతీల సెక్రటరీ దీన్ని స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని బుడిపియాలని కోరుతున్నాం. నేను ఇట్లా పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి.
అది ఏదైతే నిరుపయోగంగా ఉన్న బావి ఉందో అది ఇంతకుముందు వ్యవసాయ బావి. అది ఆ వ్యవసాయ బావికి సంబంధించిన దానికి ఎదురుగా ఒక షాపు ఒకటి ఉంది. షాప్ నడిపించుకుంటున్నాడు ఒక అబ్బాయి, మన గుడ్లతు వీరా వాళ్ళ అబ్బాయి గుడ్లతు సచిన్ అనేట ఆయన చికెన్ షాపు, తర్వాత కొన్ని బెడ్ షాపు అని నడిపించుకుంటున్నాడు అక్కడ. అయితే ఈ వర్షాకాలంలో నీళ్ళు అక్కడికి చేరి ఆ దాంట్లో వీళ్ళ దగ్గర బాటిల్స్ ఇవన్నీ వేస్టేజ్ చేయడం వల్ల ఆ బావి అంతా మురుగుగా తయారైపోయింది. అది అయితే వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా నాకు ఒకసారి చెప్పారు వాళ్ళు, సార్ నాకు బస్తా బ్లీచింగ్ పౌడర్ కావాలి, మేము అది బాయిల్ వేసుకుంటామంటే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి, అది బాగా మా వాసన వస్తుంది బాయ్ అని చెప్పారు వాళ్ళు. నేనేమన్నానంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, 3-4 ఇళ్ళు ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ రూపంలో నాకు రాసి సంతకాలు పెట్టిస్తే ఆ బావి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చేద్దాము. వాళ్ళు మాకు బావి అవసరం లేదు, మాకు బావి దాంతో సంబంధం లేదనుకుంటే దాన్ని పై అధికారులకు తెలియజేసి దాన్ని పూడిపించే మార్గం చేద్దామని చెప్పేసి ఆ గూగుల్లో సచిన్ అనే అబ్బాయికి నేను చెప్పాను. అది కంప్లైంట్ రూపంలో నాకు రాసిందని చెప్పేసి నేను 10-15 రోజుల్లో చెప్పా, 10-15 రోజుల క్రితమే చెప్పినా. దానికి ఆయన స్పందించలేదు. అయితే ఆ బావి మనం పూడ్చొచ్చు కానీ అది ఆ బావి అనేది 3 అన్నదమ్ముల పొత్తులో ఉందట బావి. అది బావి ఏదైతే ఉందో దాన్ని చేస్తే ఎవరైతే ప్లేస్ అక్కడ కలిసి వస్తే వాళ్ళ మధ్యలో ఏదో డిస్ప్యూట్. प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो, हर लोग आप पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి। Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.